దేశంలో యాంటీబయాటిక్స్ దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ అంటే మందుల చీటీ లేకుండా ఇకపై ఎవరికి యాంటీబయాటిక్స్ ఇవ్వొద్దని ఫార్మసిస్ట్ అసోసియేషన్లకు కఠిన నిబంధనలు జారీ చేసింది. ఈ మేరకు DGHS అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఫార్మసిస్టులకు అత్యవసర అభ్యర్థన పేరుతో లేఖ రాసింది. అందులో అర్హత ఉన్న వైద్యుల సిఫార్సు మేరకే యాంటీబయాటిక్స్ ఇవ్వాలని స్పష్టం చేసింది. షెడ్యూల్ H1 నిబంధనలు పాటించాలని, సరైన ప్రిస్క్రిప్షన్ ఉంటేనే యాంటీబయాటిక్స్ అమ్మాలని తేల్చి చెప్పింది. ఎందుకంటే యాంటీబయాటిక్స్ వాడుతున్నారన్నది మందుల చీటీపై వైద్యులు పేర్కొనాలని స్పష్టం చేసింది. దేశంలో యాంటీబయాటిక్స్ వాడటం విపరీతంగా పెరిగిపోయింది. ఏ చిన్న రోగానికైనా యాంటీబయాటిక్స్ వాడటం సర్వసాధారణమైపోయింది. చిన్న పిల్లలకు కూడా ఇష్టారాజ్యంగా అందిస్తున్నారు. దీనివల్ల రోగకారక క్రిములు యాంటీబయాటిక్స్ ను తట్టుకునే శక్తిని పెంపొందించుకుంటున్న సందర్భాలు ఎదురవుతున్నాయి. అంటే రాబోయే కాలంలో యాంటీబయాటిక్స్ పని చేయకుండా పోతాయి. ఇప్పటికే చాలా మందికి యాంటీబయాటిక్స్ పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన DGHS అందరూ ఫార్మసిస్టులకు లేఖ రాసి యాంటీబయాటిక్స్ వాడకంపై కఠిన నిబంధనలు జారీ చేసింది.